ఆనాడే అంబేద్కర్ క్వశ్చన్ చేశాడు కదా, హరిజనులు హరిజనులు అంటున్నాం మిస్టర్ గాంధీ, మేము హరిజనులం అంటే ఏమిటి అంటే గాంధీ అన్నాడు, మీరు దేవుని పుత్రులు, హరి అంటే దేవుడు విష్ణువు, దేవునికి పుట్టిన వాళ్ళు అని అంటే మరి మేము దేవునికి పుట్టితే నీవు దయ్యానికి పుట్టావా అని అడిగాడు అంబేద్కర్ ఆ రోజు. మరి మేము దేవుని పుత్రులు, హరిజనులు హరిజనులు అని చెప్పేసి దేవుని గుడిలోకి, దేవుని పుత్రులు అని చెప్పేసి దేవుడి గుడిలోకి రానివ్వకపోవడం ఒక కుట్ర, దేవుని పుత్రులు అని చెప్పేసి చదువులోకి రానివ్వకపోవడం కుట్ర. కనుక దేవుని పుత్రుల పేరుతో నీవు అర్జునులను మమ్మల్ని పేరు పెట్టి జీవితాంతం తొక్కేసే ప్రయత్నం చేశావని గాంధీతో ఓరావరిగా పోరాటం చేశాడు. అది పోయి దళిత వచ్చింది. ఎప్పుడైతే ఇంగ్లీష్ లో జీవోలు వస్తాయో ఇంగ్లీష్ జీవోలోకి తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటటువంటి వాళ్ళందరూ సెక్రటరీ ట్రాన్స్లేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అసెంబ్లీలో ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరుంటారో తెలుసా? లెక్క తీస్తే మొత్తం బ్రాహ్మణులే ఉంటారు. వీళ్ళందరూ ఆ డిక్షనరీ తీసి అవే పదాలు నలిగిచ్చేశారు. అందుకోసం ఇప్పటి నుంచి బలహీన వర్గాలు, బడుగు వర్గాలు ఇట్లాంటి పదాలని అన్న చెప్పినట్లుగా మీరు ఎవరు వాడదు. మనం ఎవరమంటే కారంచెడులో కలదొక పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, మాలసాయబు వడ్డెర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది, శరణు కోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె, ఓరే గీరనియబడన్నంటే మాటలు చక్కగా రాని అంటది, ఆస్తిపాస్తులు లేకున్నా మాకాత్మగౌరవము ఉందంటాది, కురిచిలో కూసొని కాపీ దాగుతే ఉన్న దొరలకే కడుపులమంట, ఎవనబ్బా సొమ్ము ఎందింటలేం మా సొమ్ము మా ఇష్టమంటది, ఉన్న బట్టలను తెల్లగా బుతికి మల్లె పువ్వులా పల్లెలుంటారు, దళిత పులులమ్మ. వీళ్ళు దళిత పులులు, మనం పులులం. మేకల్లాగా బలయ్యే వాళ్ళం కాదు, అంబేద్కర్ చెప్పినట్టు పులుల్లాగా బతికే వాళ్ళం. పులుల్లాగానే బతుకుదాం, పులుల్లాగానే గర్జిద్దాం, పులుల్లాగానే నడుద్దాం, పులుల్లాగానే ఆ ఎర్రకోటని మన హస్తగతం చేసుకుందాం. ఇంతసేపు నా ఉపన్యాసం విన్నందుకు మీకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను.